తండ్రి యేసయ్య ప్రార్థన, పరలోక ప్రార్థన. ఈ రాత్రికాల టైంలో ఇజ్రాయిల్ రాజ్యం కోసం ప్రార్థన. తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. మేము మాకిచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనక మా పాపములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేకుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమై నీవై ఉన్నావు స్వామి. తండ్రి, ఈ కొద్ది వాక్యం దీవించు ఆశీర్వదించు ప్రభువా. తండ్రి యేసయ్య, ఈ చిన్ని ప్రార్థన ప్రభువా రాత్రికాల టైంలో చేస్తున్నాను తండ్రి. ఇజ్రాయెల్ రాజ్యంలో ప్రభువా ఎంతోమంది ప్రజలు అల్లాడుతున్నారు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సజీవుడా, రక్షకుడా, సేవకుడా, మహోన్నతుడా, మహాధికారి ప్రభువా, ఇజ్రాయెల్ రాజ్యమును తండ్రి, మీ దేశము ప్రభువా, మీరు నివసించిన దేశం తండ్రి, మీరు పుట్టిన దేశం ప్రభువా, మీ ప్రజలున్నారు తండ్రి. ఎందరో ప్రభువా ఇతర దేశాల కోసం తండ్రి, తన కుటుంబం కోసం ప్రభువా, ఇజ్రాయెల్ రాజ్యం కోసం తండ్రి, ఇజ్రాయెల్ రాజ్యంలో ప్రభువా పని చేసుకుంటూ తండ్రి వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటున్నారు ప్రభువా. ఈ యుద్ధం ఆపివేయండి తండ్రి. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి ప్రభువా, సిలిండర్లు పెరుగుతున్నాయి తండ్రి. కుటుంబాలు ఎంతో అల్లకల్లోలమైపోతున్నాయి ప్రభువా. తండ్రి యేసయ్య, ఇప్పుడు నేను న్యూస్ విన్నాను తండ్రి. ఇప్పుడు నేను న్యూస్ విన్నాను ప్రభువా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మళ్ళీ గవర్నమెంట్ లాక్డౌన్ చేస్తున్నది అన్నట్టు పిలుపు వినిపించి తండ్రి ఇంతకుముందు ప్రభువా తండ్రి యేసయ్య లాక్డౌన్లో ప్రభువా కరోనా అప్పుడు తండ్రి ఎంతో నిరుపేదలు అల్లాడిపోయారు తండ్రి. ఎంతో కుటుంబ సభ్యులు నష్టపోయారు తండ్రి. ఎంతో బీదలు పని చేసుకోలేక, ఆహారం లేక దిక్కులేని వాళ్ళే తండ్రి ఆహారం కోసం కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు తండ్రి. యేసయ్య, ఆ ఇబ్బందులు మళ్ళీ రాకుండా చూడండి తండ్రి. యేసయ్య ప్రభువా, ఈ రాత్రికాలం టైంలో తండ్రి నీ బిడ్డనే నేను నోరు తెరిచి అడుగుతున్నాను ప్రభువా. నా నోరు బాగా నింపండి తండ్రి. అన్యురాలనైన నేను తండ్రి 40 సంవత్సరాలు విగ్రహారాధన చేసేదాన్ని ప్రభువా. తండ్రి మారుమనసు పొంది, నా ప్రేమ ద్వారా మారుమనసు పొంది ప్రభువా సజీవురాలిగా, సేవకురాలిగా, నీ బిడ్డగా తండ్రి పరిశుద్ధాత్మ పొంది తండ్రి బాప్తీసం తీసుకొని తండ్రి నీ బిడ్డగా రక్షించబడ్డాను తండ్రి. యేసయ్యా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నన్ను కాపాడు ప్రభువా. మీ పరిశుద్ధాత్మతో నన్ను రక్షించారు తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు తలుచుకుంటే ప్రభువా ప్రతి కార్యం జరుగుతుంది తండ్రి. మీ కార్యం చూస్తున్నాను తండ్రి. మీకు సాక్ష్యం వింటున్నాను ప్రభువా. మీ సాక్ష్యం నోటితో చెప్పగలుగుతున్నాను తండ్రి. నా కుటుంబంలో తండ్రి జరగరాని సంఘటనలు జరిగాయి తండ్రి. జరగరాని కార్యాలు జరిగాయి ప్రభువా. అవన్నిటిని ప్రభువా మీ భుజాలపై మోస్తూ తండ్రి అన్ని సామరస్యంగా సర్ది పెట్టుకుంటున్నారు తండ్రి. ఎలాగైతే నా కుటుంబాన్ని కాపాడరు ప్రభువా, అలాగే ఈ దేశంను తండ్రి, ఈ గ్రామంను ప్రభువా, ఈ మండలంను ప్రభువా, ఈ జిల్లాను తండ్రి, ఈ రాష్ట్రాన్ని ప్రభువా, ఈ ప్రజలందరూ ఇతర దేశాల నుంచి ప్రభువా ఎన్నెన్నో రాజ్యాలు మస్కట్ అని, దుబాయ్ అని, సౌదీ అని, ఇజ్రాయెల్ రాజ్యం అని వెళ్తున్నారు తండ్రి. సగటు కుటుంబం కోసం ప్రభువా, కుటుంబ అవసరాల కోసం తండ్రి, ఆహారం కోసం ప్రభువా, పుట్ట తిప్పల కోసం తండ్రి బాధపడుతున్నారు ప్రభువా. బీదలు ప్రభువా ఎంతోమంది అప్పులు చేసి అలమటించి తండ్రి ఇతర దేశాలు పోయి తండ్రి వలస జీవులుగా పనిచేస్తున్నారు ప్రభువా. ఆ కుటుంబాలు ఎంతో బాధపడుతున్నారు తండ్రి. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని పోయారు ప్రభువా. ఆ కుటుంబాలందరూ రోధిస్తున్నారు తండ్రి. మళ్ళీ లాక్డౌన్ వస్తుంది, మళ్ళీ అప్పులు అలాగే ఉండిపోతాయి, మన బాధలు తీరవు, మనం మళ్ళీ యథావిధిగా మళ్ళీ కష్టపడాలి అని బాధపడుతున్నారు తండ్రి. వాళ్ళ కష్టాలన్నీ మీ పరిశుద్ధమైన నామముతో తీర్చండి తండ్రి. వాళ్ళ కష్టాలన్నీ మీ పరిశుద్ధమైన రక్తంతో కడిగివేయండి ప్రభువా. యేసయ్యా, మీరు ఒక్కసారి ఇజ్రాయెల్ రాజ్యంను ముట్టండి తండ్రి. ఒకసారి తాకండి ప్రభువా. ఆ యుద్ధం అక్కడికి ఆపివేయండి తండ్రి. ఆ బాంబులు పడకుండా, ఆ ఇబ్బందులు పడకుండా, ప్రజలు నష్టపోకుండా, విద్యార్థులు చదువుకునే వాళ్ళు చనిపోకుండా
తండ్రి ఎంతో బిజినెస్ కోసము తండ్రి ఎంతోమంది తండ్రి దేశం నుండి విదేశాల నుంచి తండ్రి ఇజ్రాయెల్ రాజ్యం వచ్చి పనిచేస్తున్నారు ప్రభా. పొట్టతిప్పల కోసం వాళ్ళందరిని రక్షించండి తండ్రి, వాళ్ళ కుటుంబాలను రక్షించండి ప్రభా. మళ్ళీ లాక్డౌన్ రాకుండా చూడండి తండ్రి. యేసయ్య, ఈ రాత్రికాల టైంలో నీ బిడ్డనైన నేను తండ్రి నాకు ప్రార్థన చేయొచ్చినను చేయరాకపోయినను మీరు నా విరిగినలైన హృదయం మీ బంగారు పాదాల దగ్గర పెట్టాను ప్రభా. నోరు తెరిచి అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డలందరి కోసం ఈ రాత్రికాల టైంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సంపూర్ణ క్రైస్తవురాలిగా నీ బిడ్డగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా నోరు బాగా నింపండి ప్రభా. ఆ యుద్ధం ఈ రోజుకి ఆపివేయండి తండ్రి. మీ రాజ్యం ప్రభా మీరు కాపాడుకోండి తండ్రి. ఆ రాజ్యం మీ భుజాలపైన పెడుతున్నాను ప్రభా. ఆ ప్రజలందరినీ కాపాడుకోండి తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సజీవుడా, రక్షకుడా, మీ బంగారు పాదాలకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రికాల టైంలో ప్రార్థనను అంగీకరించిన తండ్రి. ఈ చిన్ని ప్రార్థన తండ్రి నీ బిడ్డ నోరు తెరిచి అడుగుతాను ప్రభా. నా నోరు బాగా నింపండి తండ్రి. యేసయ్య, పరలోకంలో ఉన్న పరలోక రాజ్యంలో ఉన్న ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇజ్రాయెల్ దేశంలో కానీ, దుబాయ్ దేశంలో కానీ, మస్కట్లో కానీ, సౌదీలో కానీ, ఇతర దేశాల్లో మన విదేశీ భారతీయులు ఎంతోమంది పనిచేయడం కోసం వెళ్ళారు తండ్రి. వలస కోసం వెళ్ళారు ప్రభా. కుటుంబ ఆహార నిమిత్తం కోసమై పిల్లలను సాదుకోవడానికి, కుటుంబం రక్షించుకోవడానికి కోసం వెళ్ళారు తండ్రి. ప్రజలందరూ ఎంతో నష్టపోతున్నారు తండ్రి. ఆ ఫ్లైట్లన్నీ ఆగిపోయి తండ్రి ఇబ్బంది పడుతున్నారు ప్రభా. ప్రభా, మీరు నివసించిన దేశం ప్రభా, మీరు అడుగుపెట్టిన దేశం ప్రభా, మీరు పుట్టిన దేశం ప్రభా, మీ దేశం ప్రభా, ఎంతో శక్తివంతమైన దేశం తండ్రి, ఎంతో శక్తివంతమైన దేశం ప్రభా. మీరు కాపాడండి తండ్రి. యుద్ధం ఈ రాత్రి వరకు ఆగిపోయేటట్టు చేయండి తండ్రి. ఈ చిన్ని ప్రార్థన అంగీకరించండి తండ్రి. ప్రతి విషయము ఘనత మహిమ పొందుకోమని తండ్రి నీ బిడ్డని నేను అడుగుతున్నాను తండ్రి. మీ పరిశుద్ధాత్మతో అడుగుతున్నాను ప్రభా. యేసయ్యా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిన్నటి వరకు గడిచిన దినమంతయు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇవాళ నడిచిన దినమంతయు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. నా కోసం ప్రభా, నా కుటుంబం కోసం ప్రభా, నా షాప్ కోసం తండ్రి, మా వారి ఉద్యోగం కోసం ప్రభా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నేను నా కుటుంబంతో పాటు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నాతో పాటు నా దేశం బాగుండాలి, నా రాజ్యం బాగుండాలి ప్రభా. మీ పరిశుద్ధాత్మతో నిండాలి తండ్రి. మీ పరిశుద్ధాత్మ రక్షించబడాలి ప్రభా. అన్యులైన వాళ్ళు, విగ్రహార్థం చేసే వాళ్ళు మారుమసును పొంది నా దేవుడు యేసయ్య, నా పరిశుద్ధాత్మ రక్షించే దేవుడని మీ తట్టు తిరిగి మారుమనసు పొంది తండ్రి మీ ఆ పరిశుద్ధాత్మచే రక్షించబడాలి ప్రభా. యేసయ్యా, మీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా, ఈ రాత్రికాల ప్రార్థన, ఈ చిన్ని ప్రార్థన అంగీకరించి తండ్రి మీ బంగారు పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభా. తండ్రి మీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. నా శారీరకంగా కానీ తండ్రి, మానసికంగా కానీ ప్రభా, ఏదైనా చింత ఉంటే తండ్రి మీ భుజాలపై పెడుతున్నాను ప్రభా. నా బాధ కానీ, నా సంతోషం కానీ మీరే ప్రభా, మీ భుజాలపైనే పెడుతున్నాను తండ్రి. మీరే మోస్తున్నారు తండ్రి. యేసయ్య, మీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ బిడ్డలమైన నేను తండ్రి, మీ బిడ్డలమైన మేం ప్రభా, హృదయం మా విరిగినలిన హృదయం మీ బంగారు పాదాల దగ్గర పెడుతున్నారు తండ్రి. మీరు ఉన్నారు ప్రభా, సజీవుడైన మీరు ఉన్నారు. మమ్మల్ని కాపాడుతారు, మా కుటుంబాన్ని కాపాడుతారు, మా గ్రామంని కాపాడుతారు, మా మండలంని, జిల్లాని, రాష్ట్రంని, దేశాలను కాపాడుతండి. అంతా మీ